స్పష్టత లేక తనుకుంటున్నప్పుడు ఏదో మధ్యలో ఊతపదంలాగా అధ్యక్ష అని కొంతమంది రకరకాల మాట్లాడుతున్నారు. ఇది అధ్యక్ష ఊతపదం అయిపోయింది. కానీ దీనివల్ల సభ సమయం వృధా కావడం కాదు. అసలు ఫలానా విషయం చర్చించాలా వద్దా, లేకపోతే ఈయనకి టైం ఇవ్వాలా వద్దా అని చర్చిస్తున్నామే, అక్కడ అడుగుతుంటున్నారే. ఆ టైంలో 10 రెట్లు పని చేసేయచ్చు. 3 నిమిషాలు ఒక మనిషి టైం ఇవ్వాలా వద్దా అన్న విషయం మీద 30 నిమిషాల సేపు అనుకుంటున్నారు. అక్కడ సస్పెన్షన్లు లేకపోతే వాకౌట్లు గందరగోళం జరుగుతున్నది. అంచేత సభని ఏ రకంగానూ కూడా సీరియస్ గా ఈ ప్రధాన పార్టీలు తీసుకోవడం లేదు. ఎందుకంటే సాంప్రదాయ రాజకీయ మోసం ఉన్నాయి కాబట్టి, ఇందాక వారు చెప్పినట్టుగా ఈ 2 పార్టీలకు కూడా ఇవాళ అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షానికి కానీ సభలో చర్చ అర్థవంతంగా జరిగితే వాళ్ళకి చాలా నష్టం. ఎంత ఉద్రేకము, ఎంత ఉన్మాదము, ఎంత గందరగోళం ఉంటే అంత పూర్తిగా ఈ బరంతా మనది. ఇది కేవలం ఎవరు అధికారంలో ఉన్నారన్న దాని మీద చర్చ తప్ప, అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అన్న దాని మీద చర్చ కాదు. మీరు గమనించలేదు, ఎంతసేపటికి నువ్వా నేనా అంటున్నారు తప్ప ఏ విధానము, ఈ విధానానికి ప్రత్యామ్నాయం ఏమిటి, వేరే మార్గం ఏంటి, దాని మీద చర్చ ఇప్పుడు జరగట్లా. ఆరోగ్యశ్రీ పద్ధతి సరైనదేనా, ఆరోగ్యం అందించడానికి వేరే మార్గం ఉందా? ఇవాళ అమెరికాలో చర్చ అంతగా అదే. అమెరికాలో ఇవాళ ప్రధానమైన చర్చ ఆరోగ్యాన్ని అందరికీ అందించాలని చెప్పంటే ఎలా అని చెప్పిన గత 4-5 నెలల నుంచి అమెరికన్ రాజకీయంలో చర్చ అంతా ఇదే. హెల్త్ కేర్ రిఫార్మ్స్ ఒబామా దాన్ని పెద్ద అంశంగా తీసుకొచ్చాడు కాబట్టి. అలాగే బ్రిటన్ లో వాళ్ళ చర్చ అంతా కూడా ఎనర్జీ పాలసీకి వచ్చి ఎలక్ట్రిసిటీ కొంచెం షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది వచ్చే 10-15 ఏళ్లలో. కాబట్టి దానికి ఏ రకంగా చేయాలి? అందులో బ్రిటన్ ఏంటంటే మన దేశంలో కాకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని తగ్గించడానికి వాళ్ళు ఒప్పందంలో ఒప్పుకున్నారు. అది చేస్తూ ఎలాగ మరి దేశంలో ఈ షార్టేజ్ లేకుండా చేయాలని చెప్పినది ప్రధానమైన చర్చ అవుతున్నది సమాజంలో. మనకి ఎప్పుడన్నా లోతైన చర్చ ఉందా? అంచేత ఒక రకంగా వారు చెప్పినట్టుగా కొట్ట ఉన్నది. ఈ 2 సాంప్రదాయ పార్టీలకు కూడా ఇది కేవలం అనీతిని తేల్చుకోవడం కోసమే చట్టసభ అన్న భావన ఉన్నట్టయితే, ఈ రాజకీయం అంటే సహజంగా ఈ నిస్పృహ వస్తుంది. మరొకటి చెప్పారు, నిరాశ, నిస్పృహ, జనజీవనానికి ఏ రకమైన ఆలోచన లేదు అని చెప్పని. మనం మంచినీళ్లు కానీ లేకపోతే మరుగునీళ్లు కానీ శాశ్వత పరిష్కారాలు కానీ ఆలోచన లేదు. ఏదో ఊరికే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. టైం వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేస్తుంటాం, లేకపోతే ఒక వాతావరణం సృష్టిస్తాం, ఏదో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఎంచుకోవాలి అని చెప్పి గుడ్డెమ్మల్లో చూసుకుని ఒకరు కొట్టేస్తుంటాం అని చెప్పని. కానీ నిరాశకి తావులేదు. ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాల్లో తొలి దశలో స్వతంత్రం వచ్చిన కొత్త కాలంలో చర్చలు బాగా జరిగిన తర్వాత గందరగోళాలు చెలరేగినాయి. ఇవాళ కూడా చాలా దేశాల్లో చట్టసభల్లో కొంచెం ఈ రకమైన ధోరణులు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే ఫ్యూడల్ భావం ఉందో, వ్యక్తుల పెత్తందారీతనం కోసమే రాజకీయం అని చెప్పిన భావం ఉందో, అక్కడ చర్చల్లో మంచి భావాలు, ఆలోచన, లోతైనటువంటి చర్చ కాకుండా, హేతుబద్ధమైన చర్చ కాకుండా వ్యక్తిగతమైన దోషణలు, ద్వేషాలు, ఎవరున్నారు ఎవరు లేరు అని చెప్పని తిట్టుకోటాలు, ఇవన్నీ కూడా వస్తాయి. మన దేశంలో ఆ పరిస్థితి ఉన్నది. కానీ చివరికి మార్చే శక్తి మన చేతుల్లో ఉంది. ఇప్పుడు వారు ఎవరో అంటున్నారు, జేపీ గారు ఆశంతా మేము మీద పెట్టుకున్నామని. ఎట్లా? మీరు ఒక్కడిని అక్కడ పంపిస్తే ఒక్కడి సమయం పరిమితంగా వచ్చేది. కొంతమంది అంటున్నారు జేపీ గారు మాట్లాడలేదు, మాట్లాడలేకపోవడం కాదు, మాట్లాడడానికి అంశం లేకపోవడం కాదు, సమయాన్ని కేటాయించడంలో పరిమితులు ఉంటాయి అక్కడ ఒక్కడే ఉన్నప్పుడు. అలా కాకుండా మీరు 100 మందిని పంపించండి, మొత్తం రాష్ట్రాన్ని మార్చేయచ్చు మనం. అది మన చేతుల్లో ఉంది. ఓటు వేసేప్పుడు మనం అనుకుంటున్నాం ఎవడు గెలుస్తాడో చూస్తున్నాం. ఎందుకు గెలుపు? వాడి కోసమా? ఇప్పుడు శాసనసభ అదే, నువ్వా నేనా? ఇది మన కోసం తప్ప జనం కోసం కాదు. ఇది జనం కోసం మనం అర్థం చేసుకుని ఓటు వేసేప్పుడు మనం గనక మన జీవితం కోసం ఎవరు పనికి వస్తారు, ఎలాంటి చర్చ కావాలి, ఎలాంటి విధానాలు కావాలి, ఎలాంటి నాయకత్వం కావాలని ఆలోచించినట్టయితే ఈ సరళి మొత్తం మారిపోతుంది. స్వతంత్ర పోరాట కాలంలో స్వతంత్రం వచ్చాక ఎందుకని తొలి 10-15 సంవత్సరాలు బ్రహ్మాండంగా చర్చ జరిగినాయి రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ. ఎందుకని ఒకప్పుడు ఓవలాల గోపాలకృష్ణయ్యో, ఏదో కాళేశ్వరరావు, లేకపోతే ఒక మన సుందరయ్య గారు, వచ్చేపల్లి సుందరయ్య గారు, లేకపోతే నారా రాఘవరెడ్డి గారు, లేకపోతే మన తరిమల నాగిరెడ్డి గారు, వీరందరూ ఎందుకని ప్రజల్లో బోళ్ళంతా చొచ్చుకుపోగలిగారు? బలమైనటువంటి భావాన్ని వినిపించారు. ప్రజల మనసులో ఉన్న భావాలని, ఉదాత్తమైన భావాన్ని గొప్ప నాయకత్వంతో హుందాగా వినిపించారు కాబట్టి వారి ప్రభావం ఉంది. అంచేత అది అసాధ్యం కాదు. మన దేశంలో ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాజకీయంలోకి రావాలి. అలాంటి వాళ్ళకి మనం ఓటు వేయాలి. ఈ రాజకీయం మన కోసం చెప్పిన విషయం మనం గుర్తించాలి. వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు మన ఊరికే టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. ఓకే జేపీ గారు, మన డిస్కషన్ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.